అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లా మన్నెగూడెంలో క్షుద్ర పూజల కలకలం రేగింది. ప్రభుత్వ పాఠశాలలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయ, పసుపు, కుంకుమ అలాగే కోడిగుడ్డుతో అయితే క్షుద్ర పూజలు అయితే చేసినట్లయితే కొంత ఆనవాళ్ళు అయితే లభించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన పొద్దున ఉదయం అయితే క్లీన్ చేయడానికి వెళ్ళిన ఆయం అయితే దాన్ని చూసైతే భయభ్రాంతులకు గురైన పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో ప్రభుత్వ పాఠశాలలకు పిల్లల సంఖ్య అయితే గణనీయంగా తగ్గిపోయిన నేపథ్యంలో ఈ మధ్య పాఠశాలకు సంబంధించిన గురువులు కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వాలు సైతం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలకైతే పిల్లలను తరలించే ఆలోచనలు అయితే పెద్ద ఎత్తున అయితే చేస్తున్న నేపథ్యంలో అయితే ఇటువంటి కార్యక్రమాల వల్ల అయితే కొంతవరకు పేరెంట్స్ అయితే భయభ్రాంతులకు గురైన పరిస్థితి నెలకొంది. అటు పిల్లలు కావచ్చు, అంతేకాకుండా తల్లిదండ్రులు కావచ్చు, పాఠశాలకు పిల్లల్ని పంపించాలంటేనే భయభ్రాంతులకు గురైన పరిస్థితి నెలకొంది. ఈ మధ్యకాలంలో ఇటువంటివి తరచూ అయితే జరుగుతున్న నేపథ్యంలో అయితే మేము ఇక్కడ పని చేయాలా వద్దా అని అయితే వారైతే ప్రశ్నిస్తున్న ఇన్సిడెంట్స్ అయితే చాలా వరకు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే మనం జగిత్యాల జిల్లా మన్నెగూడ ప్రభుత్వ పాఠశాలలో అయితే ఉపాధ్యాయులు కూర్చునేటువంటి పాఠశాల గది, అంతేకాకుండా ఆఫీస్ గది ఎదురుగానైతే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులైతే ఆ శుద్ధతో అయితే కొంచెం అక్కడ ముగ్గు అయితే వేయడం జరిగింది. దానిలో అయితే కోడిగుడ్డుతో పాటు కొన్ని నిమ్మకాయలు అలాగే పసుపు, కుంకుమ అయితే వేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే అక్కడైతే భయభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే నెలకొంది. ఇక్కడికైతే పిల్లలైతే రావడానికి అయితే జంకుతున్నారు. ప్రస్తుతం అయితే ఈరోజు వసంత పంచమి సందర్భంగా అయితే పాఠశాలకైతే సెలవు అయితే ప్రకటించిన నేపథ్యంలో అయితే ఇటువంటి కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. నిన్న మొన్న అయితే 2 రోజుల క్రితం అయితే అమావాస్య నేపథ్యంలో అయితే ఇటువంటి కార్యక్రమాలు చేశారైతే అందరూ అయితే అనుమానిస్తున్నారు. ఏమైనప్పటికైతే తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇటువంటి వారిని అయితే కఠినంగా శిక్షించాలని అయితే పలువురు కోరుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓటు స్టూడియో సారు ఆఫీసు రూమ్ ముందట అక్కడ అంతా అంత సున్నం పోసి, పసుపు పోసి, బొట్టు పోసి, నిమ్మకాయలు పెట్టి, కోడిగుడ్లు పెట్టి అక్కడ కొట్టి నిమ్మకాయ కడుపు మీద కోడిగుడ్డు కొట్టి నిమ్మకాయ పెట్టిరు సారు. నేను రోజు పనికి వస్తా ఇక్కడికి పొద్దుగల పని చేసడానికి, కానీ మాకు భయం పడుతుంది. మరి రేపటి నుంచి ఎట్లా చేసారు సారు? ఇది ఎందుకోసం చేసిండ్రు? పిల్లలు వస్తారు చదువుకుని, ఆ పిల్లలు ఆడపిల్లలు మగ పిల్లలు 210 పిల్లలు వస్తుంది వీళ్ళకు. సార్లు వస్తారు, అందరూ వస్తారు సార్. గిట్లా చేస్తే ఎట్లా సారు? మేము పని చేసుడా మరి ఊకుండుడా సారు? ఎట్లా భయం పడుతుంది. మేము ఇల్లు పక్కకే బడి ఉంది. నేను పొద్దుల ఉడతానని వచ్చినా, నేను ఉడలేను, ఇయ్యాలి ఉడతానని వచ్చిన. రేపు బడిసాలి, ఇయ్యాలి బడి బంద్ ఉన్నప్పుడు ఇట్లా చేస్తే ఎట్లా సారు? మేము పొద్దుల సార్ రాకముందే ఎవడేంగానే వచ్చి ఉడుచడం అవుతుంది. ఇట్లా అయితే ఎట్లా సార్? మీకు భయం కదా? ఇది ఎందుకు ఈ పని పరిష్కారం చేయాలి సార్ మీరు? ఇది చేసిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళను శిక్షించాలి కష్టంగా సారు. మేము ఇట్లా భయపడుతున్నాము. ఎందుకోసం చేసిండ్రు మరి? చిన్న పిల్లలు వస్తారా బడికి? భయపడరా పిల్లలు వచ్చే? సార్ ఇట్లా అయితే ఎట్లా సారు? మరి దానికి ఏమన్నా పరిష్కారం ఉందా లేదా? ఇది ఊరా, ఇది అడవా? గిట్లా బళ్ళలో గిట్లా చేస్తే ఎట్లా సారు? మాకు భయం పడుతుంది. ఈ పని ఎట్లా చేసుడు సారు? మేము రోజు చేస్తాం ఇలా పని. ఇట్లా అయితే ఎట్లా సార్? ఇది భయం పడుతుంది. దీని మీద శిక్ష మీరు తీసుకోవాలా ఎవరైనా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.